హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఈరోజు ఇంకా ఎట్లా స్టార్ట్ అయితే నా డే అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఏం చేయాలా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఏదో ఒకటి ఒక సర్ప్రైజింగ్ ఒక వర్క్ వేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, చాలా రోజులై ఫేస్కి ఇప్పుడు ప్యాక్ వేసుకోక ఇప్పుడు స్టైల్ చేద్దామని చెప్పేసి ఫేస్ ప్యాక్ వేద్దామని అనుకుంటున్నా. మన ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తోనే మన వంటింట్లో దొరికే వాటితోనే మంచిగా ఫేస్ ప్యాక్ అట్లా వేద్దాం అనుకుంటున్నా. ఎట్లుంటుంది ఏందనేది ఇక మీకు ఇక పూర్తిగా వీడియో అయితే చూడండి, కంప్లీట్గా మీకు అర్థమైపోద్ది. ముందైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి శనగపిండి యాడ్ చేస్తున్నా, ఒక టూ స్పూన్స్ అనమాట. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసినాను. శనగపిండి ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ని అట్లాంటివన్నీ తొలగిస్తుంది. అండ్ పసుపు ఏంటంటే యాంటీసెప్టిక్ అండ్ మన ఫేస్ కూడా గ్లో అనేది ఇస్తుంది. పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పెరుగు ఏంటంటే మాయిశ్చరైజర్ లాగా మంచిగా స్కిన్కి మంచిగా అదవుతుంది అనమాట. అండ్ మన స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ కానీ అట్లాంటివన్నీ ఉన్నా కూడా పెరుగు వల్ల పోతాయంట. సో ఇంకా ఎక్సైజ్ ఆయిల్ అట్లాంటివి కూడా పోతుందంట. ఇందులో కొంచెం ఇంకా కొద్దిగా మెల్ట్ అయితే చేస్తున్నా. స్పూన్ దొరకలేదు, అందుకే చేతితో పెడుతున్నా, ఏమనుకోకండి. తర్వాత వచ్చేసి ఇంకా ఒక టమాటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. టమాటో జ్యూస్ కూడా చాలా అంటే అసలు తెలుసా, టమాటో జ్యూస్ ఇన్స్టెంట్గా స్పేస్లో అనేది గ్లో అనేది తీసుకొస్తుంది. అండ్ ఇంకా డెడ్ స్కిల్స్ కూడా తొలగిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ మూడు అయితే ఇట్లా మిక్స్ అయితే చేస్తున్నాను ఈరోజు. ఇంకా మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఫేస్కి అప్లై చేస్తున్నాను మార్నింగ్. ఇంకా ఎట్లా అంటే మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మన ఫేస్ పైన స్ట్రక్చర్ బాగా అంటుకునేలాగా మంచి మెల్ట్ అయ్యేలాగా చేసుకొని ఇంకా ఫేస్కి అప్లై అయితే చేస్తున్నాను. మనము ఎప్పుడే కానీ ఫేస్కి అప్లై చేసినప్పుడు కళ్ళకు మళ్ళీ లిప్స్కి అయితే యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే కళ్ళ కింద అంతా సెన్సిటివ్నెస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పుడు ఎలాంటిదైనా సరే మనం వాడొద్దంట. ఇంకా నేనైతే ఇంకా కళ్ళకు అది కాకుండా మెల్లిగా ఇట్లా మెల్ట్ చేస్తున్నాను. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా శనగపిండితోని. చాలా పురాణ కాలం నుంచి కూడా శనగపిండి, పసుపు ఇట్లాంటి వాటితోనే అప్పట్లో రాజులు రాణులు అట్లా ఫేస్ ప్యాక్లు అట్లా వేసుకునే వాళ్ళంట. అండ్ స్కిన్ కూడా కొంచెం స్మూత్ అనేది వచ్చేస్తుంది ఇది ఇట్లాంటివన్నీ వాడితే. అంటే నేనైతే పెద్దగా బయటకేమి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నాకు డెడ్ స్కిన్ అట్లాంటిది ఏమంతా ఉండదు. సో ఉన్నంతలో కొంచెం ఏదో పెట్టుకోవాలని చెప్పేసి అప్పుడప్పుడు ఎట్లో ఒకసారి ట్రై చేస్తూ ఉంటా. నాకు స్కిన్ కేర్కి సంబంధించి కూడా పెద్దగా నేను ఏం తీసుకోను. కాకపోతే ఏంటంటే అట్లానే కాదు, కాకపోతే కొంచెం ఏంటంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఖర్చు చేసి పెట్టేంతగా అయితే నేను పెట్టను. ఇంట్లో దొరికే వాటితోనే నేను ఎక్కువ శాతము స్కిన్ కేర్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా మెడ దగ్గర కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మన కొంతమంది ఫేస్ మాత్రమే హైలైట్ ఉండాలనుకుంటారు, కానీ మనం మెడ దగ్గర కూడా ట్యాన్ అనేది అట్లా ఉంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇట్లా అయితే ఇప్పుడైతే రుద్దుకున్నాను. ఆరడానికి కొంచెం టైం పడుతుంది, 10-15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. చూద్దాం. తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఆల్రెడీ సగం టమాటో ఉండే, దాన్ని ఏం చేసిన అంటే హ్యాండ్స్కి ఇట్లా రుద్దుతున్నాను. ఎందుకంటే మనకు స్కిన్ పైన మన హ్యాండ్స్కి కూడా ట్యానింగ్ అనేది ఉంటుంది కదా, ట్యానింగ్ అనేది బాగా పోవడానికి టమాటో కూడా బాగా పనిచేస్తుంది. ఇంకో 10 మినిట్స్ అయితే అయింది. ఇంకా ఫేస్ అయితే ఇట్లా ఆరిపోయింది, కొంచెం ఆరుడు మొదలెట్టింది. ఇంకా వెళ్ళి స్నానానికి వెళ్ళి మంచిగా ఫేస్ వాష్ అయితే వేసుకుంటాను. కూల్ వాటర్తోనే వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫేస్ ప్యాక్లు వేసుకుంటే. ఇదండి నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నా ఫేస్ ఇలా అయింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ శనగపిండి కాబట్టి స్కిన్ కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు వాడిన ప్రోడక్ట్స్ ఏవి కూడా మనకి స్కిన్కి ఎలాంటి హాని చేయవు కాబట్టి మంచిగా ఎవరైనా వాడచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్నింగ్ పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈరోజు బుధవారం కాబట్టి విఘ్నేశ్వరుడికి అష్టోత్తర శతనామావళి మళ్ళీ సంకటనాశన గణేశ స్తోత్రం అయితే పఠించడం అయితే జరిగింది. డైలీ చదివే శ్లోకాలతో పాటు ఇంకా ఈరోజు బుధవారం కాబట్టి
విఘ్నేశ్వరుడి శ్లోకాలు ఎక్స్ట్రాగా చదువుతానమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు దేవుడికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఈరోజు ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇట్లా హారతి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత మా మమ్మీ బెండకాయ కర్రీ చేసింది. నేను స్నానం చేసి పూజ చేసి వచ్చేసరికి ఇంకా బెండకాయ కర్రీలోకి మా అమ్మ జొన్న రొట్టె చేసింది అనమాట. కోర్స్ జొన్న రొట్టె అంటే చాలా మంచి, నాకు చాలా రోజుల తర్వాత చేసింది మా అమ్మ జొన్న రొట్టె. అసలు ఎట్లా చేస్తారో అదేం చాలా కష్టం, కానీ మా అమ్మాయినే చేస్తుంది, మాకు చేయనీకి రాదు. తొందరలోనే మా అమ్మ కోసం అని చెప్పేసి మా ఇంట్లో కూడా అందరం చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన రోటీ మేకర్ ఒకటి కొందాం అనుకుంటున్నాము. చాలా మంచిగా ఉంది టేస్ట్ అయితే జొన్న రొట్టెకి బెండకాయ కర్రీకి. ఇంకా తర్వాత మా ఇంట్లో పిల్లుల గురించి చెప్పాలంటే ఓ పెద్ద చరిత్ర అనమాట. మేము ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పిల్లులు ఉంటున్నాయి. ఒక తరతరాలు అనమాట. అంటే 3 నెలలకు 4 నెలలకు ఒకసారి అది డెలివరీ అవుతుంది అనమాట. అయిన ప్రతిసారి 3-4 పిల్లలు అట్లా పెట్టి అమ్మమ్మలు, తాతమ్మలు, ముత్తాతమ్మలు ఇట్లా వంశం అంతా మా ఇంట్లోనే ఉన్నాయి. ఈ పిల్లులు మాత్రం అసలు మా ఇంట్లోంచి బయటకు పోవన్నమాట. అబ్బా మాకైతే చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తాయి. ఎక్కడ ఏం పెట్టినా సరే వెళ్ళి తాగేసి వస్తాయి. అంటే పాలు కానీ, పెరుగు కానీ, స్వీట్స్ కానీ, ఏదైనా ఫ్రూట్స్ తప్ప మిగతా అన్నీ తింటాయి అన్నమాట. అయ్యో రామా, చాలా ఇబ్బంది. ఈ రోజైనా చికెన్, మటన్ వండుకున్నా, ఫిష్ వండుకున్నాం అనుకో, ఇంకా రోజంతా ఇక మా కిచెన్లో, హాల్లో, ఇండ్లంతా తిరుగుతుంటాయి. ఇక అయ్యయ్యో అవి చూడలేక వాటికింత వేయాల్సి వస్తుంది. కానీ ఇంట్లో పెరిగే పిల్లి దోషం కాదంట. ఇంట్లో పిల్లు మనకు సడన్గా బయటకెళ్ళి చూస్తుంది అది చూసినగా అట్లాంటి దోషం అంట. ఇది ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి వీటితో ఏమైతే దోషం ఉండదంట. అదేంటో కానీ ఇది వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఇవి పుట్టి 15 రోజులు అవుతున్నాయి అన్నమాట. వాళ్ళ అమ్మ, ఆ పిల్లల అమ్మ వీటి కోసం అయితే ఎక్కడెక్కడ నుంచో ఎలకలు తీసుకొస్తుంది, ఎక్కడెక్కడ నుంచో ఏమేమో ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి పెడుతుంది. మా పక్కన చికెన్ షాప్ ఉంటుంది. ఆ చికెన్ షాప్లో నుంచి చికెన్ తీసుకొచ్చి పెడుతుంది. బయట మెట్ల కింద కొంచెం ప్లేస్ ఉందన్నమాట. అక్కడ అవి మొత్తం గూడు కట్టుకున్నట్టు ఉన్నాయి, అందులో ఉన్నాయి అన్నమాట. అబ్బా ఇదన్నమాట మా కుక్కల పిల్లుల చరిత్ర. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు మాత్రం ఇది. ఇక మా అర్హాన్ బాబు మా అన్న మొన్న రత్నాలయం పోయిర్రు. అయితే మా అన్నయ్య రేపు శబరిమల వెళ్తాడనగా అబ్బాయిని మా బుడ్డోని తీసుకురానికి పోయిండు. అక్కడ రత్నాలయంలో ఇంకా పిల్లలకి ఇట్లా జారుడు బండి అంటారు కదా, ఇట్లా స్టెప్స్ ఎక్కి పైనుంచి జారుతారు కదా, అవి ఇదంటే చాలా ఇష్టము. మా బుడ్డోడిగా నిన్న మా అన్నయ్య స్వామి వెళ్తుంటే అదే నాకు జారుడు బండ తీసుకురమ్మన్నాడు. ఏం తీసుకురావాలి అర్హా నీకు అని అడిగితే, నాకు జారుడు బండ తీసుకురా తాత అన్నాడు. మొన్న రాత్రి ఫోన్ చేస్తే కూడా జారుడు బండ తీసుకురమ్మన్నాడు. అయితే నిన్న ఏమైందంటే నైట్ 3 o'clockకి ట్రైన్లో నిద్రపోయిందంట. ఆయనతో ఫోన్ ఎవరో దొంగతనం చేసారు. ఫోన్ లేదు ఇప్పుడు మా అన్నయ్యకి. మా అన్నయ్య బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 20,000 దాకా ఉండేనంట. అవి మొత్తం కట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేపిస్తే అవన్నీ కొంచెం బాధాకరంగానే ఉంది. ఇగో నా డ్రాయింగ్ బుక్లు తీసుకొని డ్రాయింగ్ వేస్తున్నాడు మా అర్హాను. మామూలుగా కాదనమాట. అర్హాను నా పెన్సిళ్ళు, పెన్నులు, కలర్లు, స్కెచ్లు, వాటర్ కలర్ బాటిల్స్ ఉంటాయిగా, అవి ప్రతి ఒక్కటిగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, రాస్తూనే ఉంటాడు, గీస్తూనే ఉంటాడు. లడ్డు ఎట్లా చేసిన చెప్పు అంటాడు. నన్ను లడ్డు అని పిలుస్తాడు అనమాట మా అన్నయ్య, మా బుడ్డోడు అర్హాన్ బాబు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మళ్ళీ 1 రోజుల దాకా రారు. రోజు మేము వీడియో కాల్ అయితే గంటలు మాట్లాడలేం, కానీ కనీసం 10 నిమిషాలు అన్నా కానీ మాట్లాడతాం వీడియో కాల్లో. నేనంటే చాలా ఇష్టం మా బుడ్డోనికి. ఇంకా ఏదో ఒకటి కొత్త నేర్పిస్తూనే ఉంటాను మా చిన్నోనికి అట్లా. ఇంకో ఇదైతే బాగా నచ్చింది ఈ వీడియో. మళ్ళీ పెడుతున్నాను అనుకోకండి. అప్పుడు ఎక్కిండి కదా అక్కడ సైడ్ నుంచి, ఇక్కడ నుంచి ఇప్పుడు జారుతున్నాడు అనమాట. అక్కడి నుంచి జారుతాడంట. అయ్యో మా ఇంట్లో ఒకడే చిన్నోడు అవ్వట్లా. ఇంకా మా ఇంట్లో అర్హాన్ కూడా చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాడు అనమాట. ఇంకా అందరు ఇష్టపడతారు. మా గల్లీలో ఉన్న కూరగాయల వాళ్ళంతా అర్హాన్ బాబు అంటారు. ఆయన అందరితో మంచిగా కలిసిపోతాడు, ఎవరికి భయపడాడు. అయితే బయటకు వెళ్తే అందరు కూరగాయల వాళ్ళు అంతా ఆయనను పట్టుకొని ఒకళ్ళు బీరకాయ ఇస్తారు, ఒకరు దొండకాయ ఇస్తారు, ఒకరు ఆలుగడ్డ ఇస్తారు, ఒకరు టమాటా, క్యారెట్, బీట్రూట్, ప్రతి ఒక్కరు నా దగ్గర వచ్చి కూరగాయలు తీసుకో అని చెప్పేసి ఆయననైతే ఇక
ఫోర్స్ చేస్తుంటారు. ఇదండి మా అర్హంతో నాకు మా ఇంట్లో. హాయ్ అండి అందరికీ. సంక్రాంతి సందర్భంగా చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇట్లా గంగిరెద్దు ఎలా వేస్తారు, ఈజీ ప్రాసెస్లో మీరు కొంచెం చెప్పండి నేర్చుకుందామని చెప్పేసి అడిగారనమాట. అయితే నేను అందుకోసమని గంగిరెద్దుకి చుక్కలతో గంగిరెద్దుని ఎలా వేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ 5 చుక్కలు పెట్టుకోవాలి. 1 2 3. తర్వాత ఈ చుక్కల్ని ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు గంగిరెద్దుది ఫేస్ వచ్చింది. ఆ తర్వాత బాడీ మొత్తం దించుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కాలు దించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ గంగిరెద్దుకి ఇట్లా వస్త్రం వస్తుంది కాబట్టి దాని మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కనపడకున్నా కాళ్ళు మాత్రం కనబడాలన్నమాట. కాళ్ళు ఇట్లా వాటికి ఇట్లా ఎండింగ్లో ఇట్లా ఉంటాయి కదా బ్లాక్లా, అట్లా దించేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇట్లా. ఇంకా దానికి ఇంకొక సైడ్కి ఇంకొక కాలు అట్లా దించుకోవాలి. ఇట్లా అంటే ఈజీగా వేయడానికి నుంచి చెప్తున్నాను మీకు. చాలా ఈజీగా ఇట్లా వేసుకోవచ్చు అనమాట కాళ్ళు. తర్వాత కళ్ళు వేసుకోవాలి. గంగిరెద్దుకు ముందు పాటు వచ్చేసి ఫేస్ దగ్గర ఇక్కడ మూతి దగ్గర ఇట్లా అది ఉంటుంది కదా బ్లాక్ వేసుకోవాలి. ఫేస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మధ్యలో గంగిరెద్దుకు పైన చీరలు అట్లాంటివి వేస్తారు కాబట్టి ఇక్కడ ఏదైనా డిజైన్ వేసుకుంటే గంగిరెద్దు అనేది కంప్లీట్ అయిపోతుంది. పక్కన తోక అనేది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గంగిరెద్దు అనేది రెడీ అయిపోయింది. ఇంకొంచెం దీనికి షేడింగ్ యాడ్ చేస్తాను, ఎందుకంటే చూడడానికి న్యాచురల్గా కనబడాలి కాబట్టి. చాలా ఈజీ ప్రాసెస్తో ఇప్పుడు మీకైతే గంగిరెద్దు అయితే వేసి చూపించడం అయితే జరిగింది. మీరు కూడా సంక్రాంతికి మంచి మంచి ముగ్గులు వేయండి, గంగిరెద్దును కూడా వేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి నా గంగిరెద్దు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు. ఇంకా మంచి మంచి కంటెంట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను మనస్ఫూర్తి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అబ్బా నాలాంటి ఒక చిన్న యూట్యూబర్ని కూడా కొంచెం ప్రోత్సహిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.